5 సంవత్సరాల వైసీపీ పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎలా ఉంది రూలింగ్? అసలు అంతా వరస్ట్గా ఉంది. ఇప్పుడు ఈయన వస్తే ఏమన్నా మాకు డెవలప్మెంట్ ఉంటుంది, ఇక్కడ మాకు ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉంటుందని మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉంది? ఇప్పటివరకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే జాబ్ కావాలంటే పక్క ఊర్లోకి పోవాల్సిందే, ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉన్నాయా? ఇక్కడైతే ఏం లేదు. మేము వెళ్ళాలంటే ఏదైనా హైదరాబాద్ వెళ్ళాలి లేదా బెంగళూరు వెళ్ళాలి. ఇక్కడ అంటూ మాకు ఏమీ లేదు. ఇక్కడ ఈయన రాకముందు 1 ఇయర్ నుంచి ఈయన లేకపోయినా మాకు ఏదో ఒకటి మాకు హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి మేము ఎటు నాన్ లోకల్కి వెళ్ళకుండా ఇక్కడ ఉంటే ఈయన వస్తే ఇక్కడ లోకల్లో మాకు ఉంటుందని మేము దీనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. మేడం, మీరు ఒక గృహిణిగా చెప్పండి. చాలామంది ఏం చెప్తారంటే నిత్యావసర ధరలు, కూరగాయలు, నూనె రేట్లు, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ పెరిగిపోయి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అది నిజమే సార్, పెరిగాయి. అది తగ్గించుకోవాలి. అంతకుముందు కందిపప్పు ఉండేది 60, 70 అయితే ఇప్పుడు 120, 150 దగ్గరికి ఆ రేంజ్లో దాకా వెళ్తున్నాయి సార్. ఈసారి ఇక్కడ నాన్నగారు గెలుస్తారు, రాము గారు గెలుస్తారు? రాము గారే గెలవాలి సార్. వైసీపీ అసలు రాకూడదని మేము అనుకుంటున్నాము. రాము సార్ రావాలి, వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యూజ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. మీ సపోర్ట్ ఎవరికి? మా సపోర్ట్ ఆల్వేస్ మేము రాము గారికే సార్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఓటేయాలి, చదువుకున్న వాళ్ళు కొంచెం మేమన్నా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మేము అలా అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.